నమస్తే. మనం చూస్తున్నది శారద సరాగ వేదిక కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి గాయకులు, టెక్నీషియన్స్ మరియు అనేక మంది ఇక్కడ మనం చూస్తున్నాం. కళాకారులు, కళా పోషకులు, కళా వశమైనటువంటి వారు అందరూ మనం చూస్తున్నారు. ఇక్కడ ఎంత చూసిన కళావేదికలో, ఈ సరాగ మాలికలో ఎంతోమంది ఉన్నారు. తలమూనికలైనటువంటి ఈ కార్యక్రమంలో ప్రతి వారు పాల్గొనే విధంగా వారు ప్రయత్నం చేస్తున్నారు. ఎంతోమందిని వెలికి తీయడానికి ఒక సరవేదిక అనే కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. 8వ తారీఖు మనం చూద్దాం. నమస్కారం. శ్రీత నెల్లుట్ల ఫౌండేషన్ అధ్యక్షుల గారు రవీంద్రరావు గారు మరియు శ్రీ శారద స్వరలహరి అధ్యక్షుల వారు విష్ణుచరణ్ గారు, ప్రధాన కార్యదర్శి అరవిందాచారి గారు మరియు కళాకారుడు వనపర్తి అధ్యక్షులు కళాభారతి అధ్యక్షుల వారు వెంకటేశ్వర్ల గారు మరియు అందరికీ నా హృదయపూర్వక కళాభివందనాలు. ఒక లోతులో పడి ఉన్నటువంటి కళాకారులను మట్టిలో మాణిక్యాల మాదిరిగా శ్రీ నెల్లుట్ల రవీంద్రరావు గారు బయటికి తీసుకొచ్చి మాకు అంటూ ఒక పేరును శాశ్వతంగా నిలుపుకున్నారు. ఇంకొకటి ఏంటంటే, మేము శాశ్వత కళాకారులుగా వారి యొక్క నెల్లుట్ల ఫౌండేషన్లో మమ్మల్ని ప్రతిపాదించినందుకు, ప్రకటించినందుకు మేము చాలా ధన్యవాదాలు తెలుపుతూ, మరియు ఎప్పటి నుంచో సార్ నాకు పరిచయం, 30-40 ఏళ్ళ నుంచి కూడా పరిచయం. సారు పనిచేసిన ఊళ్ళో నేను కూడా పోస్ట్ మాస్టర్ చేశాను. అప్పటి నుంచి చాలా పరిచయం. ఈ యొక్క కాలనీ ప్రధాన వ్యవస్థాపకులు శ్రీ నెల్లుట్ల రవీంద్రరావు గారు ఎన్నో సాంఘిక కార్యక్రమాలు, కొన్ని విషయాలలో రాజకీయంలో పోయి కొంత టైం అంతా అక్కడ వెచ్చించారు. కానీ చాలా అన్ని విధాలు పట్టుబట్టిందంటే సారు దాని అంతు చేసేంత వరకు ఇది కూడా నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను. సారుకున్నటువంటి ముఖ్య లక్షణాలు, ఎవరికి కానీ ఈ లక్షణాలు ఉంటే వాళ్ళు తప్పకుండా వెళ్తారు. PTF. P అంటే పేషెన్స్, T అంటే టాలరెన్స్, F అంటే ఫర్గివ్నెస్. పేషెన్స్ ఓపిక, భరించే శక్తి, క్షమాగుణం, ఇవన్నీ సార్కు బహుపుష్కలంగా ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఈ స్థాయికి ఎదుగుతూ అందరినీ పైకి తీసుకొస్తున్నారు. ఎన్నో కార్యక్రమాల్లో సార్ చెప్పినట్టు మేము నెల్లుట్ల ఫౌండేషన్ నాకు ఒక బిరుదు కూడా ఇచ్చారు. శాశ్వత స్థానాచారి మరి ఆస్థాన గాయకులుగా నాకు చెప్పారు. అది నేను అరువును కాదు కానీ భగవంతుడు నాకు అటువంటి పురస్కారాన్ని సార్ నాకు ప్రకటించాడు. అందులో మా కళాకారులందరం కూడా కళ అంటే ఒక ఆస్వాదం, ఎన్నో ఆరోగ్యం ఉండడానికి, మానసికంగా ఆనందం పొందడానికి సంగీతం కానీ, పౌరాణిక నాట్యం కానీ, నేను ఫ్లూట్ కళాకారుని కూడా, అటువంటి కూడా సార్కు ఇష్టమైన పాటలు ఎన్నో నాతో పాడించుకున్నాడు. నాకు చాలా సంతోషం. అందుకోసం సార్కు ఎప్పుడు మేము సర్వదా కృష్ణం. ఇంకోటి ఏంటంటే, సార్ యొక్క మంచితనం చూసి మేము కూడా ఈ శ్రీ శారద స్వరలహరి దానికి గౌరవాధ్యక్షులు కూడా మేము మా అధ్యక్షుని యొక్క సలహాతోని మేము వారిని తీసుకొస్తున్నాం. వారు దాన్ని కూడా ఒప్పుకున్నారు. చాలా ధన్యవాదాలు, చాలా సంతోషం. ముఖ్యంగా అశోక్ గారు, B5 సంస్థ వారు ప్రతి చిన్నదాని కానీ పెద్దదాని కానీ వారు పాల్పంచుకున్నారు. కానీ దయచేసి మొత్తం కాకుండా కొన్ని అయినా ఇంపార్టెంట్ ఇవ్వాల్సిందిగా వారిని కోరుతూ వారికి సరదా కృతజ్ఞతలు చెప్తూ అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. ఈ హోలీ పర్వదిన శుభాకాంక్షలందరికీ కూడా ఈ సందర్భంగా ముందుగా నెల్లుట్ల ఫౌండేషన్ చేపడుతున్నటువంటి అనేక కార్యక్రమాలకి అభినందనలు తెలుపుతున్నాను. ఎందుకంటే రవీంద్రరావు గారు గత ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి అంతరించిపోతూ ఉన్నటువంటి మన పౌరాణిక నాటకాలు, పద్య నాటకాలు, ఈ మధ్య వారు సామాజిక నాటకాలను కూడా ఎన్నుకొని వాటిని కూడా ప్రదర్శింపజేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ పౌరాణిక నాటకాల యొక్క విజయం ఏదైతే ఉందో జనగామలో నేను ప్రత్యక్షంగా చూసిన వాడిని. కాబట్టి వారు చేసినటువంటి కృషి నిజంగా సఫలీకృతం అవుతుంది అనేటువంటి విషయము కళ్ళ ముందు కనబడుతూ ఉంది. మామూలుగా చెప్పడము, అందరూ అనుకోవడం కాకుండా కళ్ళ ముందు ప్రత్యక్షంగా చూసిన సాక్షి నేను. కాబట్టి వారు చేసినటువంటి అనేక కార్యక్రమాల్లో మేము కూడా కొద్ది గొప్ప ఉడతాభక్తిగా పాల్పంచుకోవడం మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే కళాసేవ చేయాలి అంటే ఏదో ఒక వేదిక ఉండాలి. కాబట్టి అటువంటి వేదికను మాకు కూడా ఇచ్చి మా చేత, ఎందుకంటే మేము ఔత్సాహిక గాయకులమే కానీ మాకు అంతగా గానకళలో ప్రావీణ్యం ఏమీ లేదు.
కానీ మమ్మల్ని కూడా ప్రోత్సహించి మమ్మల్ని కాస్త మీరు కూడా పాడగలుగుతారు అనేటువంటి ఒక ఆత్మవిశ్వాసాన్ని మాలో నింపినటువంటి నెల్లుట్ల రవీంద్రరావు గారికి, వారి ఫౌండేషన్కి, వారి తల్లిదండ్రులకి కూడా నేను ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను. తర్వాత వారు ఏ కార్యక్రమం చేసినా వారు ఒక మాట చెప్పారు, చాలా సంతోషం అనిపించింది మాకు కూడా. మా నెల్లుట్ల ఫౌండేషన్ చేపట్టి ఏ కార్యక్రమంలోనైనా వీరు శాశ్వతంగా వాళ్ళు గాయకులుగా ఉంటారని చెప్పారు. ప్రతి దాంట్లో కూడా మాకు అవకాశం కల్పిస్తారని చెప్పారు. మాకు అది చాలా సంతోషకరమైన విషయం. మా అందరికీ, నాకు కానివ్వండి, గిరి గారికి కానివ్వండి, అరవింద్ గారికి కానివ్వండి, ఇంకా ఉన్నారు గాయకులు. కాబట్టి ముందుగా వారికి మరొకసారి హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ, ఈ సందర్భంగా నేను ఒక చిన్న విషయం మీకు తెలపాలనుకుంటున్నాను, మీతో పంచుకోవాలనేటువంటి ఒక కోరిక. జనగామలో ఒక చిన్న గాన వేదిక, అంటే ఒక స్వర వేదికని రూపొందించి ఆ వేదికకి ఔత్సాహిక గాయకులని, ఎవరైతే పాడాలనే ఉత్సాహం ఉండి పాడడానికి సరైనటువంటి అవకాశము, సమయము, వేదిక దొరక్క తమ ప్రతిభని తమలోనే దాచుకుంటూ ఉన్నటువంటి గాయకులు ఎవరైతే ఉంటారో వారిని కూడా ఈ వేదికలో భాగస్వాములను చేసి వారందరం కూడా ప్రతి నెల ఒక ఆదివారం, ఏదో ఒక ఆదివారం అందరం కూడా అనుకూలమైనటువంటి సమయాన్ని ఎన్నుకొని ఎక్కడైనా ఒక లొకేషన్, ఎక్కడైనా ఒక వేదికని, ఎక్కడైనా ఒక వెన్యూ, ఒక ప్రదేశం చూసుకొని అక్కడ అందరం కూడా కలిసి పాటలు పాడుకొని మా పాటలకి కాస్త ప్రాక్టీస్ చేసి సానబెట్టి వీలైతే తప్పకుండా ప్రదర్శన ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. కానీ అంతకుముందు చాలా సాధన చేయాలి. అటువంటి వేదిక రూపొందిస్తూ ఉన్నాము. దానికి నెల్లుట్ల రవీంద్రరావు గారు గౌరవ అధ్యక్షులుగా ఉండాలని మేము వారిని కోరుకున్నాము, వారిని అభ్యర్థించాము. వారు వెంటనే సంతోషంగా, నాకు అంతకన్నా సంతోషకరమైన విషయం ఏముంటుంది, తప్పకుండా వస్తాను, నా వెన్నుదన్ను, నా సహాయ సహకారాలు ఎప్పటికీ మీకు ఉంటాయి, మీ వేదిక తప్పకుండా విజయవంతం అవుతుంది, నా ఆశీర్వాదాలని చెప్పారు. వారికి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తూ ఉన్నాను. సభా సదస్సుకు నమస్కారం. నా పేరు దరిపల్లి అరవిందాచార్యులు. అందరికీ హోలీ పర్వదిన శుభాకాంక్షలు. ఈ నెల్లుట్ల ఫౌండేషన్ పక్షాన, మా శారదా గానలహరి పక్షాన అందరికీ శుభాకాంక్షలు చెప్తున్నాము. కళలకు నిలయం నెల్లుట్ల ఫౌండేషన్. ఒకప్పుడు సినిమాలు, ఈ పాశ్చాత్య సంస్కృతిలో సినిమాలు, డిస్కో డ్యాన్సులు, తర్వాత అవి వగైరా వస్తున్న నేపథ్యంలో వెనుకబడినటువంటి మన ప్రాచీన కళలను పైకి తెస్తున్నటువంటి, దానికి కృషి చేస్తున్నటువంటి గౌరవనీయులు నెల్లుట్ల ఫౌండేషన్ అధ్యక్షులు శ్రీమాన్ నెల్లుట్ల రవీంద్రరావు సార్ గారికి ఎంతో రుణపడి ఉన్నాం. మాలాంటి చిన్న కళాకారులము. వారికి సర్వదా మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము. వారు చేసినటువంటి కార్యక్రమాలు ఎన్నో అన్ని కావు. నెల్లుట్ల ఫౌండేషన్ ద్వారా కరోనా టైంలో చాలామందికి ఉచితంగా వైద్యాలు, తర్వాత కొన్ని వస్త్రాలు, తర్వాత ఆహార పదార్థాలు, నిత్యావసర సరుకులు అందించారు సార్కి. ఈ తర్వాత కరోనా పట్ల ఇంకా చెప్పనవసరం లేదు, చాలామంది పెద్దలు ఇక్కడ ప్రస్తావించారు సార్ గురించి. కాబట్టి సార్ను మేము ఆదర్శంగా తీసుకొని సారు మీద ఒక్కటే బాధ లేకుండా మేము కూడా ఒక కళలను ప్రయత్నించే విధంగా ఈ శ్రీ సంగీత విభావరి అనేది ఒక సార్ ఆధ్వర్యంలో ఒక శాఖ మాత్రమే సార్. ఇది ఒక మీ అనుబంధ శాఖ మాది శ్రీ శారదా గానలహరి. కాబట్టి దీనికి గౌరవాధ్యక్షులుగా మేము ప్రతిపాదించుకున్నాం. మీరు దానికి అంగీకరించారు, చాలా ధన్యవాదాలు సార్. అలాగే మేము 8వ తారీఖు నాడు ఈ యొక్క కార్యక్రమాన్ని దీని యొక్క బర్త్డే, అంటే మేము దీని యొక్క ఆవిర్భావం చేస్తున్నాం సార్. దానికి తమ బృందంతో తోటి కళాకారులను తీసుకొచ్చి మా యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయపరచండి. అలాగే B5 యాజమాన్యం కూడా మాకు సహకరించాలి. ఈ యొక్క మీడియా ద్వారా కూడా మా యొక్క కళాకారులను పైకి తేవాలని, మీడియా కృషి వల్ల ఏదుంటే కానీ కృషి ఉంటే మనసులు విశ్వాసాలు అన్నట్టుగా మీడియా కృషి ఉంటే కళాకారులకు కూడా భవితం ఉందని నేను ఈ సందర్భంగా తెలుపుతున్నాను. జై హింద్. నెల్లుట్ల ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ రవీంద్ర సార్ గారికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా పేరు నమస్కారాలు. వనపర్తి కళాభారతి కల్చరల్ అసోసియేషన్ వారి మరి 16వ తారీఖు వేసేటువంటి గణపతి మహత్యం నాటకాన్ని ఇక్కడ నెల్లుట్ల ఫౌండేషన్ తరఫున మాకు అవకాశం ఇవ్వడం మేము గొప్ప అవకాశంగా భావిస్తున్నాము. వనపర్తి గ్రామం అంతా కూడా కళాభారతి కల్చరల్ అసోసియేషన్ ఒక 30 సంవత్సరాలైనా గత 50 సంవత్సరాల నుంచి కూడా గ్రామం అంతా కూడా కళాకారులతో నిండి ఉన్నటువంటి గ్రామము. పూర్వీకులు కూడా చాలామంది ఎన్నో పౌరాణిక నాటకాలు ఇచ్చినటువంటి గ్రామం అది.
అందులోకి వెళ్ళి మేము వచ్చినటువంటి వాళ్ళము. సామాన్య కుటుంబం నుంచి వచ్చినటువంటి కళాకారులు ఇందులో ఉన్నాము. మా అటువంటి కళాకారులను గుర్తించి ఒక రాష్ట్ర స్థాయిలో అనుకోండి ఈ హైదరాబాద్లో త్యాగరాజు గాన సభలో మాకు అవకాశం కల్పించినందుకు నెల్లుట్ల ఫౌండేషన్ రవీందర్ సార్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను.